సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనము చాలా జబర్దస్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనము మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్ అయిన రా నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ రా ఉండే, అండ్ ఈ రా కోసం ఐ థింక్ చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేసినారు అనుకుంటే. ఎందుకంటే రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే బాస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.909 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, అంటే బాగానే వచ్చింది. 1.909 మిలియన్ వచ్చింది మన రాకి వ్యూవర్షిప్. అండ్ లాస్ట్ వీక్ అయిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ అయిన రాకి 1.686 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి కొంచెం ఎక్కువ అండ్ కొంచెం అంటే బాగానే ఎక్కువ జబర్దస్త్ వ్యూవర్షిప్ వచ్చింది. 1.909 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, అండ్ బాస్ అందుకే రెగ్యులర్గా అంటే మనం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి ప్రతి ఒక్క వీడియోలో మాట్లాడుతున్నాం మనం రీసెంట్లీ. అండ్ అంతేకాదు మీరు చాలా మంది నాకు ఎస్పెషల్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు మన రాధేడ్ ఇన్స్టాగ్రామ్లో. అండ్ క్వశ్చన్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు మనకి మా డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారా? ఎందుకంటే మా రెసల్మేనియా కార్డ్ నుంచి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి రిమూవ్ చేసినారు. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే ద బీస్ట్ ఇప్పుడు మనకి మా డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడు కనిపించారా? ఎందుకంటే ఇలాంటి కేసెస్ ఒకవేళ ఒక సూపర్ స్టార్ పైన పడితే మాత్రము ఆ సూపర్ స్టార్కి అంటే చాలా దూరం పెడతారనే మాట. అంటే ఇక రానియరు, చాలా దూరం పెట్టేస్తారు డబ్ల్యూడబ్ల్యూ నుంచి. సో అందుకని ద బీస్ట్తో సేమ్గా ఇలా చేస్తామా డబ్ల్యూడబ్ల్యూ అంటే ద బీస్ట్ ఇక మనకు కనిపిస్తారా కనిపించరా అని మీరు చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు కదా. సో చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అయితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అసలు ఈ తప్పు చేసిండా చేయలేదా అది ఫస్ట్ తెలియాలన్నమాట. అంటే మనం ఓవర్ బై అంటే మనం అయితే ఏం చెప్పలేము అంటే కోర్టు డిసైడ్ చేస్తాను అనమాట ఫస్ట్. అండ్ ఇంకొకటి క్లియర్లీ చెప్తాను, ఒక్కవేళ అంటే ఇట్లా కావద్దు, బట్ ఒక్కవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ దీంట్లో ఏమైనా మిస్టేక్ వెళ్తే మాత్రం ద బీస్ట్ మనకి చాలా టైం కోసం, అది మేబీ ఒక సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, బట్ చాలా టైం కోసం మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించరు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఒకవేళ మన బ్రాక్ లెస్నర్ గిల్టీ ప్రూవ్ అయితే మాత్రం మన బ్రాక్ లెస్నర్ మనకి ఇక కొంచెం టైం కోసం మేబీ ఒక 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, మేబీ ఒక 3 ఇయర్స్ కావచ్చు, బట్ కొంచెం టైం కోసం మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించరు. కానీ ఇక మొత్తానికి కనిపించరా, ఇక ఎప్పటికీ రారా అంటే దీని ఆన్సర్ ఏంటంటే కంపల్సరీ వస్తారు. అంటే మేబీ కొంచెం టైం కోసం మాయమైపోతారు, కానీ ఒక టైం తర్వాత అది మేబీ ఒక 6 months, ఒక సంవత్సరం, అంటే ఒక టైం తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కంపల్సరీ వస్తారు. ఎందుకంటే కొన్ని సోర్సెస్ ఏమంటున్నాయి అంటే చూడండి, ద బీస్ట్ అంటే ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, చాలా పెద్ద సూపర్ స్టార్. అండ్ ద బీస్ట్ వల్ల చాలా మన డబ్ల్యూడబ్ల్యూ లాభము అండ్ చాలా ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. సో అలాంటి సూపర్ స్టార్కి వాళ్ళు ఎక్కువ టైం కోసం దూరం పెట్టరు అనమాట. సో ద బీస్ట్ కంపల్సరీ నేను ఫ్యూచర్లో వస్తారు అని ఇలాంటి అప్డేట్ అయితే మనకి వస్తుంది అనమాట. అంటే ఇక ద బీస్ట్ పైన ఇంకేం ప్రూఫ్ కాలే కదా. సో అందుకనే ఇలాంటి రూమర్స్ అనమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరే ఆలోచించడానికి ప్రూఫ్ కాంది ఎవరేం చెప్పలేము, అంటే ఎవరేం చెప్పలేరు కదా. కానీ ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ దీంట్లో మిస్టేక్ ఉంటే ఏంది, అండ్ ఒకవేళ లేకపోతే ఏంటంటే అంటే మనం దాని గురించి మాట్లాడతాం అనమాట. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం కొంచెం టైం కోసం మాయమైపోతారు, అండ్ కొంచెం టైం తర్వాత కంపల్సరీ ఏదో ఒక రోజు వస్తారు. అంటే వన్ లాస్ట్ టైం మ్యాచ్ కోసమైనా వస్తారు, బట్ వస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ అంటే దేవుని దేవాల అంటే అలాంటిది ఏమి కావద్దు, మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎలాంటి మిస్టేక్ లేకపోతేనే మంచిది. ఎందుకంటే నేను మన దగ్గర ముందే చెప్పినాను అండ్ మరొకసారి చెప్తున్నాను, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే చూడండి, ఇప్పుడు మనం హ్యాస్ ఏ ఫ్యాన్స్, ఇప్పుడు ఫ్యాన్ అన్నప్పుడు అంటే మనకు తెలుసు, అంటే ద బీస్ట్ గురించి మనకు ఎంత తెలుసో దాని ప్రకారం మనం చూస్తే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక ఫ్యామిలీ మ్యాన్. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక రైతు, అంటే ఖాళీ టైంలో అంటే పొలాల్లో టైం స్పెండ్ చేస్తారు, లేదంటే అడవిలో వెళ్ళి షికారు చేస్తారు అనమాట. అలాంటి మనిషి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో ఇప్పుడు చూద్దాం, అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేము, ఏదైనా కోర్టు డిసైడ్ చేస్తే సో అప్పుడే మనం ఏదైనా డిసిజన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అయితే అలాంటి మనిషి కాదు, బట్ ఏదన్నా లేకున్నది మనకి ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతుంది. అండ్ ఒకవేళ ఏమైనా ఉంటే మాత్రం ద బీస్ట్ కొంచెం టైం కోసం మాయమైపోతారు, అండ్ దాని తర్వాత మనకి మళ్ళీ ఒకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. అండ్ ఒకవేళ దీంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎలాంటి మిస్టేక్ లేకపోతే మాత్రం అంత మంచిగా ఉంటే రెసల్మేనియా కంటే ముందువి వచ్చినా రావచ్చు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇలాంటి మిస్టేక్ లేకపోతే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఓకే, సో ఐ హోప్ ఇప్పుడు మీ మనసులో ఇలాంటి డౌట్స్ లేవు అనుకుంటా. అయినా మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్స్లో అడగండి, మనం మళ్ళొకసారి దీని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం డ్రూ మ్యాకింటైర్ గురించి. గాయస్, డ్రూ మ్యాకింటైర్ అసలు ఏం చెప్పాలేమో ఏమో అర్థమైతే లేదు. నిన్న ఏమో మన రాలో చాలా జబర్దస్త్ సెగ్మెంట్ అంటే చాలా జబర్దస్త్ మాట చెప్పి పడేసినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ మా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు మీ ఎందుకు ఒకటి తెలుసు, మా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే చూడు సీఎం పంక్ నేనే ప్రే చేసినాను, అంటే నీకు ఇంజురీ కావాలని నేను ప్రే చేసినాను, అంటే నిజమైపోయింది, అండ్ ఇప్పుడు నువ్వు అంటే నీ డ్రీమ్కి నేను బతుకుతా అని చెప్పినా కదా మా డ్రూ మ్యాకింటైర్. అదే అంటే చాలా జబర్దస్త్గా ఎక్కిరిచ్చినారు. అండ్ అలాంటివి ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్
దీనిపైన. డ్రూ మ్యాకింటైర్ అంటే ఈ ఫోటోని పోస్ట్ చేసినారు బాస్ ట్విట్టర్లో. అండ్ నిజంగా అంటే ఇక్కడ ఏముంది అంటే మీరు చూడవచ్చు, ఇక ఏం చెప్పాలంటే సీఎం పంక్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ 2024 అని రాస్తుంది అనమాట. అంటే ఆ డ్రీమ్ స్టార్ట్ అయింది అండ్ అప్పుడే ఎండ్ అయిపోయింది. అండ్ ఒక బొందట చూపించేసినారు. నిజంగా అంటే మన డ్రూ మ్యాకింటైర్కి ఏమిందేమో మాత్రం డ్రూ మ్యాకింటైర్ మామూలుగా ఇస్తలేరు సీఎం పంక్కి, ఇచ్చి పడేస్తున్నారు. అంటే సీఎం పంకే చాలా జబర్దస్త్ ట్రోల్ చేసే మనిషి, అండ్ అలాంటి మనిషికి డ్రూ మ్యాకింటైర్ ట్రోల్ చేస్తున్నారు అంటే అది మామూలు మాట కాదు. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ చూసి. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ డ్రూ మ్యాకింటైర్ మాత్రం హైలైట్గా చేస్తున్నారు. అంటే స్టోరీ పైన అంటే చూడండి, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ వేస్తుంది కదా, సో ఇప్పుడు ఈ స్టోరీ పైన నిజంగా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంటే సీఎం పంక్ వస్తే డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఫ్యాన్స్కి. అండ్ మన సీఎం పంక్ వచ్చినప్పుడు ఫస్ట్ డ్రూ మ్యాకింటైర్తోనే ఫైట్ ఇస్తామని చెప్పినారు కదా. సో నిజంగా అంటే మ్యాచ్లో చాలా అంటే ఇప్పుడు అంటే సీఎం పంక్ వచ్చిన తర్వాత ఇలా మధ్యలో మరోసారి సెగ్మెంట్స్, బ్రాల్, మళ్ళీ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటుంది బాస్. ఓకే, సో ఇప్పుడు మనము మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్కి కంగ్రాచులేషన్స్ అని చెప్తాం. ఎందుకంటే గుంథర్ రీసెంట్లీ అంటే 600 days హ్యాజ్ ఏ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కంప్లీట్ చేసినారు. అండ్ మొత్తం WWE హిస్టరీలో మన గుంథరే ఒక లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అన్నమాట. సో మన గుంథర్కి కంగ్రాచులేషన్స్. అండ్ మీకు తెలుసా అంటే ఈ 600 days టైటిల్ రేన్లో మన గుంథర్ 91 times టైటిల్ డిఫెండ్ చేసినారు. సో అది మామూలు మాట కాదు. 91 times అంటే ఇప్పుడు అది మన ఆన్ టీవీలో, ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్లో, డార్క్ షోస్లో, లైవ్ ఈవెంట్స్లో మొత్తం కలిపి మన గుంథర్ 91 times టైటిల్ డిఫెండ్ చేసిన అంటే మామూలు మాట కాదు. సో మన గుంథర్ కంగ్రాచులేషన్స్. హ్యాజ్ ఏ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన గుంథర్కి 600 days కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ కామెంటర్స్ గురించి. ఇక చూడండి, మనకు ఒకటి తెలుసు, ఇప్పుడు మన ప్యాట్ మెకాఫీ రీసెంట్లీ రాలో వచ్చినారు. అండ్ మన మైకెల్ కోల్ చాలా క్లియర్లీ చెప్పేసినారు ఇప్పుడు మన ప్యాట్ మెకాఫీ రాలో కొంచెం టైం కోసం కామెంటరీ చేస్తారని. సో దీని అర్థం ఏంటంటే రాలో ఏమో మన ప్యాట్ మెకాఫీ అండ్ మైకెల్ కోల్ కామెంటరీ చేస్తారంట. అండ్ మన స్మాక్ డౌన్ కామెంటర్స్ గురించి మాట్లాడితే మన స్మాక్ డౌన్ కామెంటరీ ఇంకెవరు కాదు, మన వెడ్ బెరెట్ అండ్ కోరీ గ్రేవ్స్ చేస్తారంట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉండే, సో అందుకే నేను అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ అండ్ రీమ్యాచ్ గురించి. ఎస్ గాయస్, అంటే చూడండి రీసెంట్లీ రాయల్ రంబల్లో మన కెవిన్ ఓవెన్స్ లోగన్ పాల్తో ఫైట్ చేసినారు. అండ్ ఆ మ్యాచ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఎండ్ అయిపోయింది. అండ్ అందుకే దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ మరొకసారి ఫైట్ చేస్తాను, నేను ఛాంపియన్షిప్ కోసం మరొకసారి వస్తానని కొంచెం ఎక్కిరించినారు మన లోగన్ పాల్కి. అండ్ బాస్ అంతేకాదు, దీని అర్థం ఏంటంటే మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం కెవిన్ ఓవెన్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ మనకి మళ్ళొకసారి చూడడానికి దొరకొచ్చు. అది మన ఎలిమినేషన్ చేంబర్వి కావచ్చు. ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్కి ఫుట్లో ఇంజురీ అయింది. సో ఆ ఫుట్ ఇంజురీ మేబీ ఒక 1-2 weeksలో 3 weeksలో రికవర్ అయిపోతుంది అనుకుంటే, ఒకవేళ రికవర్ అయిపోతే ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేస్తారనమాట, లేదంటే ఇక రెసల్మేనియా కావచ్చు. సో చూడండి ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే రూమర్స్ ఏమంటున్నా అంటే కెవిన్ ఓవెన్స్ మళ్ళొకసారి మన లోగన్ పాల్తో ఫైట్ చేస్తారంట. ఎప్పుడు ఫైట్ చేస్తారు, ఏ ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు మనం కన్ఫర్మ్ చెప్పలేం. బట్ మన లోగన్ పాల్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో మళ్ళొకసారి మనకి ఇన్ ఫ్యూచర్లో మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఫ్యాన్స్ కోపం గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ ఏమైంది మేము తెలుసు, సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ ముందు వచ్చినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు కోడీ రోడ్స్, నువ్వు ఆ రోమన్ రేస్ గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే, నువ్వు లాస్ట్ ఇయర్ అంటే రోమన్ రేస్ దగ్గర ఉండే టైటిల్ అనమాట, అంటే WWE రోమన్ రేస్ దగ్గర ఉండే టైటిల్. సో అందుకని రాయల్ రంబల్ గెలిచి రోమన్ రేస్కి ఛాలెంజ్ చేసినా నీ మైండ్లో మొత్తం రోమన్ 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 ఉండే. కానీ ఇప్పుడు సినిమా మొత్తం మారిపోయింది. ఇక్కడ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ నేను, అండ్ నేను అంటే ఒక జబర్దస్త్ ఛాంపియన్ని, అంటే మా సెత్ రాలిన్స్ ఛాంపియన్ నేను చాలా టైటిల్ డిఫెండ్ చేసినాను. సో నీకు ఏ టైటిల్ కావాలా, లేదంటే నీకు అలాంటి టైటిల్ హాలీవుడ్ టైటిల్ కావాలని కొంచెం ఎక్కిరిచ్చినారు అనమాట మన సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ సొంతం అంటే సెత్ రాలిన్స్ అంటే మామూలు ఛాంపియన్ కాదు కదా, వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. సో సెత్ రాలిన్స్ స్వయంగా ముందు వచ్చి నువ్వు నాతో ఫైట్ చేయను, నన్ను సెలెక్ట్ చేసి చూసే అని చెప్పినప్పుడు ఫ్యాన్స్కి నచ్చలేదంట. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారు అంటే, సెత్ రాలిన్స్ స్వయంగా వచ్చి అంటే నువ్వు నాకు ఛాలెంజ్ చేయి, నాతో ఫైట్ చేయని చెప్తున్నారు. సో అది ఆ స్టోరీ నచ్చలేదు. అంటే మన WWE ఏదో స్టోరీ అని చూపిద్దాం అనుకుంది, బట్ అది ఎక్కడనో కొంచెం బ్యాక్ ఫైర్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. ఫ్యాన్స్కి ఆ సెగ్మెంట్ బాగానే ఉండే, రోమన్ రేన్స్కి ఇన్సల్ట్ చేసినారు, అంటే సెత్ రాలిన్స్ చాలా మాట్లాడినారు, అంత బాగానే అనిపించింది. బట్ అది ఎక్కడో కొంచెం బ్యాక్ ఫైర్ అయిపోయింది. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఒక ఛాంపియన్ అండ్ ఒక ఛాంపియన్ వచ్చి నువ్వు నాతో ఫైట్ చేయమంటే ఎక్కడో ఒక చిన్న బొమ్మలాటలో ఉంటాయి కదా. సో అందుకని ఫ్యాన్స్కి అయితే నచ్చలేదంట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన, మీ ఒపీనియన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి బాస్. ఎందుకంటే చూడండి, మీ ఎందుకు తెలుసు
ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఈ రెస్ల్మేనియా కార్డ్ నుంచి ఎలిమినేషన్ చేంబర్ నుంచి ఇప్పుడు అవుట్ అయిపోయినారు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, CM పంక్ ఇంజూర్డ్ అయిపోయినారు. సెత్ రాలిన్స్ ప్రెజెంట్ కోసం ఇంజూర్డ్ ఉన్నారు. షార్లెట్ ఫ్లేర్ ఇంజూర్డ్ ఉన్నారు. అంటే మన కెవిన్ ఓవెన్స్ కి ఫుట్ లో ఇంజురీ, అంటే చాలా సూపర్ స్టార్స్ ఇంజూర్డ్ అయిపోయినారు. అండ్ ఈ ఇంజురీ వల్ల ఇక మొత్తం WWE చాలా చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు CM పంక్ బి లేరు అంటే ఇంజూర్డ్ ఉన్నారు. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ లో ఏదైనా పెద్ద సూపర్ స్టార్ ఉంటే మంచిగా ఉంటాయి కదా. సో అందుకనే మన రోమన్ రైన్స్ మేబీ ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ వెయిట్ లో కనిపించచ్చు అంటే. అండ్ ఇది ప్రెజెంట్ కోసం ఒక 50% మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కన్ఫర్మ్ అని రూమర్స్ రాలేదు, జస్ట్ 50% కావచ్చు మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే CM పంక్ ఇంజూర్డ్ ఉన్నారు, సెత్ రాలిన్స్ ప్రెజెంట్ కోసం ఇంజూర్డ్ ఉన్నారు, చాలా సూపర్ స్టార్స్ ఇంజూర్డ్ ఉన్నారు. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ అంటే అది ఆస్ట్రేలియాలో ఉంది, చాలా పెద్ద క్రౌడ్ అనమాట. 45,000 టికెట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. అది తెలుసు, నేను అందుకే రీసెంట్లీ ఒక వీడియోలో అప్పుడు ఇచ్చినాను. సో అంత పెద్ద క్రౌడ్ ముందు అంటే పెద్ద సూపర్ స్టార్స్ లేకపోతే మంచిది కాదు కదా. సో అందుకనే మేబీ రోమన్ రైన్స్ ఎలిమినేషన్ చేంబర్లో మేబీ కనిపించచ్చు, లేదంటే లేదని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీ ప్రకారము రోమన్ రైన్స్ ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేస్తే మంచిదా కాదా, మీకు ఏమనిపిస్తుంది, అసలు ఫైట్ చేస్తారా లేదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, నేను ఇందాక చెప్పినా కదా అంటే చాలా సూపర్ స్టార్స్ ఇంజూర్డ్ అయినారని. సో ఆ ఇంజురీ వల్ల మెయిన్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు రెస్ల్మేనియా లేరు కదా. సో ఈ ఇంజురీ వల్ల అంటే దీని ఈ తమాషాల వల్ల మా WWE ఇప్పుడు బ్యాక్ స్టేజ్ చాలా పరిచయం ఉందంట. అండ్ బ్యాక్ స్టేజ్ టేబుల్ పైన చాలా మ్యాచెస్ని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాక్ స్టేజ్ టేబుల్ పైన అన్నప్పుడు ఇక వాళ్ళు డిస్కస్ అన్నప్పుడు ఇక చాలా సూపర్ స్టార్స్ పేరు వస్తాయి. ఎలాంటి సూపర్ స్టార్స్ పేరు వస్తుంది అంటే అసలు ఆ సూపర్ స్టార్స్ ఈసారి మనకి రెస్ల్మేనియాలో కనిపిస్తారా కనిపించారా అదే పెద్ద డౌట్ ఉండే. అలాంటి సూపర్ స్టార్స్ పేరు అక్కడ బ్యాక్ స్టేజ్ డిస్కస్ చేస్తున్నారంట. ఇప్పుడు అది కొంతమంది లెజెండ్ సూపర్ స్టార్ కావచ్చు, లేదంటే ప్రెసెంట్ ఉన్న సూపర్ స్టార్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు డ్రూ మ్యాకింటార్ ఫీచర్ ఏందో ఎవరికి తెలియదు. డ్రూ మ్యాకింటార్ రెస్ల్మేనియాలో ఛాంపియన్షిప్ కోసం అంటే ఇప్పుడు CM పంక్ ఇంజూర్డ్ అయినారని డ్రూ మ్యాకింటార్ మేబీ మన ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసిన ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కదా. ఒకవేళ CM పంక్ ఇంజూర్డ్ కాకపోతే డ్రూ మ్యాకింటార్ మేబీ వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తుండే, లేదంటే లేదు అంటే ఎలాంటి ఫీచర్ లేకుండే. కానీ ఇప్పుడు డ్రూ మ్యాకింటార్ పేరు వాళ్ళు పిచ్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు డ్రూ మ్యాకింటార్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తే మంచిదా సెత్ రాలిన్స్ అని బ్యాక్ స్టేజ్ అంటే చాలా డిస్కషన్ నడుస్తుందంట. ఎందుకంటే ద బీస్ట్ ఇప్పుడు లేరు, CM పంక్ ఇంజూర్డ్ ఉన్నారు, అండ్ చాలా సూపర్ స్టార్స్ ఇంజూర్డ్ ఉన్నారు. అండ్ అందుకని ఇవన్నీ చేంజెస్ వల్ల WWE బ్యాక్ స్టేజ్ చాలా పరిశాన్ ఉంది. అండ్ అంత మంచిగా ఉంటే మేబీ ఎవరైనా లెజెండ్ సూపర్ స్టార్ వచ్చినా రావచ్చు, లేదంటే ఏదైనా సూపర్ స్టార్ ఇప్పుడు చాలా టైం నుంచి ఏదైనా సూపర్ స్టార్ ఇంజూర్డ్ ఉన్నారు కదా, అలాంటి సూపర్ స్టార్ వచ్చినా రావచ్చు అంట. సో చూద్దాం మన WWE ఏం చేంజెస్ చేస్తుందో అది మనకి చాలా తొందరలోనే తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే బాస్ చూడండి, మీరు చాలా మంది ఆల్రెడీ అడిగినారు అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో అసలు రోమన్ రైన్స్ వస్తాడా రాడా, అసలు రోమన్ రైన్స్ వస్తున్నారా లేదా అని మీరు చాలా మంది అడిగినారు కదా. సో ఈ క్వశ్చన్ పైన ఈ డౌట్ పైన మనకి ఆన్సర్ వచ్చేసింది. అండ్ అది ఏంటంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తున్నారంట. ఎస్ గైస్, నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ బాస్ అంతేకాదు, నెక్స్ట్ స్మాక్ డౌన్లో ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ బి వస్తున్నారంట. గైస్ మీకు అర్థమవుతుందా, నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ బి వస్తున్నారు, నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ బి వస్తున్నారు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ వస్తున్నారంటే కంపల్సరీ రోమన్ రైన్స్కి కోడీ రోడ్స్ ఇంటరప్ట్ చేస్తారు, లేదంటే కోడీ రోడ్స్ వచ్చినప్పుడు మేబీ రోమన్ రైన్స్ ఇంటర్వ్యూషన్ చేయొచ్చు. సో నిజంగా చాలా మజా వస్తుంది నెక్స్ట్ స్మాక్ డౌన్కి, మనం కొంచెం మిస్ చేయొద్దు. ఎందుకంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో అంత మంచిగా ఉంటే మనకి రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఎస్, నెక్స్ట్ స్మాక్ డౌన్లో మన రోమన్ రైన్స్ వస్తారు, కోడీ రోడ్స్ వస్తున్నారు. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉంటుంది. సో చూద్దాం ఇప్పుడు మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్కి చూసేస్తారా, లేదంటే మన కోడీ రోడ్స్ రోమన్ రైన్స్కి చూసేస్తారా, అది మనకి మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో కొంచెం అంటే హింట్ ఇచ్చినా ఇవ్వచ్చు మన కోడీ రోడ్స్. ఎందుకంటే ప్రెజెంట్ కోసం కోడీ రోడ్స్ కొంచెం తిప్పుతారనే మాట, అంటే కొంచెం రౌండ్ తిప్పుతారు. సో చూద్దాం అది ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా అది మన నెక్స్ట్ స్మాక్ డౌన్ తెలిసిపోతుంది. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ మంచి ఆఫర్ ఇచ్చినారు కదా, అంటే నాతో ఫైట్ చేయి ఏమైందని ఒక ఆఫర్ ఇచ్చినారు కదా. సో ఇప్పుడు ఆఫర్కి అంటే అడిగినారనే మాట మన సెత్ రాలిన్స్ ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసి అడిగినారు, నీ మనసులో ఏముంది కోడీ రోడ్స్, ఇప్పుడు నీ మనసులో ఏముంది అని మన సెత్ రాలిన్స్ అడిగినారు. చూడొచ్చు మీ స్క్రీన్ పైన సెత్ రాలిన్స్ అడిగినారు నీ మనసులో ఏముందని అడిగినప్పుడు కోడీ రోడ్స్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే నేను ఈ స్మాక్ డౌన్లో వస్తున్నా, అంటే నేను ఈ స్మాక్ డౌన్లో వస్తున్నా అని చాలా క్లియర్లీ చెప్పినారు మన కోడీ రోడ్స్. సో దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ చెప్పినారు. సో సెత్ రాలిన్స్ వస్తారేంది స్మాక్ డౌన్లో అంటే మేము చెప్పలేము, కానీ రోమన్ రైన్స్ మాత్రం నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తున్నారు. అండ్ కోడీ రోడ్స్ బై చాలా క్లియర్లీ చెప్పేసినారు నేను నెక్స్ట్ స్మాక్ డౌన్లో వెళ్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో మనకి రోమన్ రైన్స్ అండ్
కోడి రోడ్స్ కనిపిస్తాడు. సో నిజంగా చాలా మజా వచ్చేస్తుంది. సో బాస్ ఈ వీడియో ఇక్కడ వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.